మలీదా ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలు, చక్కెర, సోంపు. ముందుగా గోధుమ పిండిని 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలా చేసుకోవాలి. సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసుకోండి. ఇప్పుడు పెనం పెట్టుకొని చపాతీని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గట్టిగా కాకుండా మెత్తగానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలాచీలను తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలను చిన్నగా చేసుకోవాలి. చిన్నగా పీసులుగా చేసుకోవాలి. చపాతీలు చల్లారాక కాకుండా వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆశీర్వాద్ పిండితో చేస్తే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. షాలీమార్ పిండితో అయితే కొంచెం గట్టిగా వస్తాయి. ఇది చేసుకోవడానికి చపాతీలు మెత్తగానే రావాలి కాబట్టి షాలీమార్ పిండి కాకుండా ఆశీర్వాద్ పిండిని యూజ్ చేస్తే బాగుంటుంది. ఆశీర్వాద్ పిండి లేకపోయినా వేరే పిండితో అయినా సరే కానీ చపాతీలు గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకున్న తర్వాత అందులో తగినంత చక్కెరను వేసుకోవాలి. నేనైతే కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోండి. అందులోనే ముందుగా దంచి ఉంచుకున్న ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. అలాగే పచ్చి సోంపును కూడా కొద్దిగా దంచి ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఆ తరువాత అందులోనే కొంచెం పాలు వేయండి. పాలు వేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. మనం తినే ముందు రైస్ని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని వాటిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మా సైడ్ అయితే ఫస్ట్ బతుకమ్మ రోజు మలీదానే చేసుకొని తీసుకెళ్తాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.